హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ అయిన ఘాట్ రోడ్లో ఇదొక ఘాట్ రోడ్డు, అంటే అడ్వెంచర్ జర్నీ అని చెప్పాలి. మనం తెలుగులో చెప్పాలంటే సాహసంతో కూడిన జర్నీ అని చెప్పుకోవచ్చు. ఎంత డేంజరస్ అంటే కనురెప్ప అట్లా ఏ మాత్రం వెళ్ళినా లోయలో పడిపోతాం. ఘాట్ రోడ్లో ఇది చాలా ప్రమాదకరమైన ఘాట్ రోడ్డు. ఇది ఎక్కడ అంటే అడ్వెంచర్ జర్నీ ఇష్టం అంటే ఆ వ్యూ చూడాలి అంటే, ప్లస్ అక్కడున్న ప్రకృతి అందాలని, రెండోది అంటే మీరు జర్నీ చేయండి, బట్ కాకపోతే సేఫ్ జర్నీ చేయండి. చూడండి, ఇక్కడ వెహికల్ కూడా ఆపోజిట్ వస్తూ ఉంటాయి. అది ఓన్లీ సింగిల్ రూట్, అంటే వెళ్ళే రూటు వచ్చే రూట్ కూడా ఒకటే ఘాట్ రోడ్డు. చూడండి, జస్ట్ మిస్ మనం పడిపోయి కదా లోయలు అన్నట్టుంది కదా, అంత ప్రమాదంతో కూడిన జర్నీ అనమాట ఇది. ఇది ఎక్కడో కాదు, అంటే ఈ అడ్వెంచర్ వచ్చేసి చిట్వేలు ప్లస్ రాపూరు మధ్యలో ఉండే ఘాట్ సెక్షను. ఇది ఇక్కడ చూడండి, యాక్సిడెంట్ అయింది ఈ వెహికల్ కూడా, కారు అబ్జర్వ్ చేయండి, ఆ కారు కూడా వెహికల్. నేను అందుకనే బస్ జర్నీలో సేఫ్గా ఎప్పుడైతే సరే మీరు బస్ జర్నీ చేయండి. రెండోది అంటే ఈ ప్రదేశాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అనేది నేను బస్ జర్నీ చేయడం జరిగింది. అంటే ఓకే, బ్యూటిఫుల్, చాలా బాగుంటుంది, బట్ కాకపోతే డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దు. అందులోనూ ఘాట్ సెక్షను. ఒకవేళ మీరు ఓన్ వెహికల్ వేసుకోవచ్చిన, ప్లస్ ఒకవేళ ఏదన్నా మీరు రెంటల్ తీసుకోవచ్చిన, ఆ పర్సన్ డ్రింకింగ్ అనేది చెక్ చేసుకోండి. సో కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి, అది మాత్రం చెప్తున్నాను. ఇక్కడ మాత్రం ఆర్టీసీ వాళ్ళకి, డ్రైవర్స్కి యాడ్స్ ఆఫ్, సెల్యూట్ అని చెప్పాలా. చూడండి ఎంత ఘాట్ సెక్షన్ అంటే అంత ఘాట్ సెక్షను. ఆర్టీసీ డ్రైవర్స్ని ఎంత అప్రిషియేట్ చేసినా కూడా తక్కువే, వాళ్ళకు దండం పెట్టినా కూడా తక్కువే. ఎందుకు అంటే ఎంతోమంది బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటారు, అంటే దగ్గర 40 మంది అట్లీస్ట్ బస్సులో ఉంటారు. వాళ్ళని సేఫ్గా వాళ్ళ గమ్యస్థానానికి చేరవేర్చేది ఇలాంటి ఎంతో డేంజరస్ అయిన ఘాట్ రోడ్లో వాళ్ళు అంత విధిగా కేర్ఫుల్గా డ్రైవ్ చేసి మరి గమ్యానికి తీసుకెళ్తారు. నిజంగా చాలా గ్రేట్. వీడియోలో మీరు అబ్జర్వ్ చేస్తే వన్యప్రాణులు కూడా కనిపిస్తాయి వీడియోలో. ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2లో ప్రకృతి అందాలు, జలపాతం అంటే లోయలో ఉన్న వాటరు అన్నీ కూడా పార్ట్ 2లో పెడతాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.